ఈ రెండో ఆవిడ ఉందండి, ఈవిడ ఏమిటో గడప మీద కూర్చోవడం, ఏదైనా వస్తే ముందు ఆడవాళ్ళకి పాశుపతాస్త్రం ఏమిటి, నేనేమనలేదు అలాగే మీరంతా ఏదో అది ఆ ఆయుధం ప్రయోగించడం, అలాగే ఎప్పుడు జడ నుంచి ఆ జుట్టు రాలుతూ ఉండడం, ఇలాంటి ప్రక్రియలన్నీ ఆ రెండో ఆవిడ చేసిందయ్యా. ఆవిడకేమో నియమాలు సరిగ్గా పాటించాలి. అందుకునే ఎంత మెసేజ్ అండి ఇది. ప్రతి పురాణంలో కూడా ఈ సమాజానికి ఒక మెసేజ్ ఉంది. మీరు కూడా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఏడవడం చేయకూడదు. గర్భిణీ 9 నెలల పాటు కూడా ఏ కారణం చేత ఏడవకూడదు. శోకించారంటే మళ్ళీ రాక్షస తత్వం ఉన్న పిల్లలు పుడతారు. మంచిగా ఆలోచిస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందుకనే ఆవిడకి ఏం కావాలంటే ఏం చెయ్యండి అయ్యా, స్వీట్ కావాలా, సినిమా కావాలా, ఏం కావాలంటే ఆవిడ బాగా చూసుకోండి అంటారు. ఆడవాళ్ళని రోజు బాగా చూసుకోండి అన్నారు, 9 నెలలు ఇంకా బాగా చూడమన్నారు. ఎందుకంటే ఏ భావము కూడా కించిత్ వైక్లభ్యం ఆవిడికి ఏమాత్రం రాకూడదు. కాబట్టి అలా వచ్చిందిట రెండో ఆవిడికి రాక్షస సంతానం కలిగారట. కాబట్టి వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? నైరుతి మూలు ఉంటాడు ఆయన, నిరుతి దిక్కుకు అధిపతి. అందుకనే ఏం చేస్తారు, ఇల్లు కట్టంగానే అమ్మ ఈ గదిలో నైరుతి మూడు ప్రారంభించండి అయ్యా, ఆ రాక్షసులు వచ్చి కూర్చుంటారు దాంట్లో అంటారు. ఎత్తుగా ఉంటే వాళ్ళు కూర్చోరు, పల్లంగా ఉంటే కూర్చుంటారు. దేవతలేమో ఎవరికైనా పల్లంగా ఉంటే కూర్చుంటారండి, గుర్తుంచుకోండి. పల్లంగా ఉండాలి కొద్దిగా. అందువల్ల దేవతలకేమో ఈశాన్యం పల్లంగా ఉంటుంది, వాళ్ళంతా కూర్చుంటారు. ముందు ఎత్తుగా కట్టేయండి నైరుతి మూల, రాక్షసులు రారు. ఆఖరికి మన ఇంట్లో ఉన్నప్పుడు మన గదిలో కూడా ఆ బీరువానో లేకపోతే ఇంకోటి ఏదో వాషింగ్ మిషనో లేదా టైలరింగ్ మిషనో ఏదో బరువుగా ఉన్న తీసుకెళ్ళి ఆ నైరుతి మూల పెడితే ఇల్లు హాయిగా ఉంటుంది. ఎవరో సిద్ధాంతిని అడగక్కల, ఎవరికి ఫోన్ చేయక్కల్లా. నైరుతి మూల రాక్షసులు ఉంటారు కాబట్టి అక్కడ పెట్టుకోండి అయ్యా అని మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు రాక్షసులు కూడా పిలవాలని, వాళ్ళు కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానం, వాళ్ళు దేవతలతో సమానమైన హక్కు ఉన్నవాళ్ళు. వాళ్ళకు కూడా భూతగణాలు అంటారు వాటిని, వాటికి కూడా గుమ్మడికాయ మొక్కలు ఇస్తారు. మీరు చూసారా, హోమం చుట్టూ గుమ్మడికాయ మొక్కలు పెడతారు. కొబ్బరికాయలు కొడతాం మనం, ఎవరి కోసం? అవి రాక్షసులకు బాల కోసమే. దేవతలకేమో పాయసం పెడతాం, లోపలేమో దేవతలకి పాయసాలు, గారెలు, బూర్లు, నైవేద్యాలు, చలివిడి, పానకం, వడపప్పు, ఎన్నో ఉండ్రాళ్ళు, చాలా రకాలు చేస్తారు. మరి ఒకే తండ్రికి పుట్టిన రెండో పిల్లలకి కొబ్బరికాయలు కొడతారు. ఒక కొబ్బరికాయ కొడితే వాడు సంతోషిస్తారు. వాళ్ళకి ఇవి ఇష్టం, వాళ్ళకి అవి ఇష్టం. అందువల్ల వాళ్ళని కూడా పిలవాలి. ఇక్కడ వాళ్ళకు కూడా గుమ్మడికాయ ముక్కలు చుట్టూ పెడతారు. ఇప్పుడు గుమ్మడికాయ ముక్క ఎప్పుడైనా దిష్టి పోవాలంటే గుమ్మడికాయ ముక్క, చెరుకు ముక్క, దానిమ్మ గింజలు, కొబ్బరికాయ, 5 వచ్చాయా? కొబ్బరికాయ, అరటిపండు, దానిమ్మ గింజలు, గుమ్మడికాయ ముక్క, చెరుకు ముక్క. కాబట్టి 5 ఎప్పుడు కూడా దేవతలకి చాలా ఇష్టం. అంటే అప్పుడు మన నెగిటివ్ మన దగ్గరికి రాదు, గుర్తుంచుకోండి. దేవతలకు పెడితే ఇంకా రాక్షసులు కూడా సంతోషిస్తారు. ఇద్దరికి ఇష్టమైనవి 5. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొబ్బరికాయ కొట్టామనుకోండి, మన పేడంతా పోతుంది. మీకు ఎప్పుడైనా గ్రహస్థితి బాగలేదు, ఓ శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేయండి. అలాగే విష్ణాలయానికి వెళ్ళండి, అది ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడి, కొబ్బరికాయ కొట్టారా మీరు చాలా శాంతిగా ఉంటారు. అందువల్లనే మీరంతా దైవ పూజలు చేసేవాళ్ళు కొబ్బరికాయ కొట్టండి. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, మిగతా వర్ణాల వాళ్ళు కోడి, అదే వేరే ఉన్నాయి కదా, ఒక కోడి ఒక కొబ్బరికాయతో సమానం అని చెప్పారు, గుర్తుంచుకోండి. కొబ్బరికాయ కొడితే పేడంతా పోతుంది ఎప్పుడైనా. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఆ నైరుతి దిక్కున్న రాక్షసులంతా కూడా ఇక్కడికి వచ్చి, వాళ్ళు కూడా వచ్చి మనం ఇచ్చే ఈ నారికేళాలు, అరటి పండ్లు, దానిమ్మ గింజలు, గుమ్మడికాయ మొక్కలు ఇవన్నీ తీసుకుని వాళ్ళు మంజోలికి రాకుండా ఉంటారు కదండి. వాళ్ళని ఆవాహన చేస్తున్నారు. వాళ్ళకు కూడా నమస్కారం చేసుకోండి. నిరుతయే నమః. ఒక తండ్రి బిడ్డలందరూ కూడా వాళ్ళు దేవతలతో సమానమైన శక్తి ఉన్నవాళ్లే, కానీ బుద్ధి తేడాగా ఉండి రాక్షసులు